హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? సో విశ్వం, సౌర వ్యవస్థ, భూమి గురించి చెప్పుకోవటం జరుగుతుంది మనం జాగ్రఫీ క్లాస్లో. విశ్వం, సౌర వ్యవస్థ, భూమి గురించి చెప్పుకోవటం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు నిన్న మనము విశ్వం పుట్టుకకు సంబంధించినటువంటి సిద్ధాంతాల వరకు చెప్పుకోవటం జరిగింది. ఓకే, ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి అంశం ఈరోజు విశ్వం. ఓకే, సో విశ్వంకి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే, బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ప్రైమాటియల్ మ్యాటర్ దాదాపు 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందగా ఏర్పడినటువంటి విశ్వ పదార్థం కొన్ని వేల మిలియన్ గెలాక్సీలు, నిహారికలు మరియు శూన్య ప్రదేశాలుగా విడిపోవటం జరిగింది. వీటి యొక్క సమూహాన్ని ఏమంటారు? విశ్వం అని పేర్కొనడం జరిగింది. ఓకేనా, విశ్వం అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. రైట్. మరి ఇక్కడ ఈ విశ్వ పదార్థం అనేది ఇప్పటికీ ఇంకా విస్తరిస్తూ ఉందని, అందుకే విశ్వ పరిధి అనంతమైనదిగా పేర్కొనటం జరిగింది. మరి ఈ యొక్క విశ్వాన్నే అంతరిక్షం అని, బ్రహ్మాండం అని కూడా పిలుస్తారు. మరి ఇది విశ్వంకి సంబంధించినటువంటి అర్థం. ఆ తర్వాత కాస్మాలజీ అంటే ఏంటి? విశ్వ ఆవిర్భావం గురించి అధ్యయనం చేయటటువంటి శాస్త్రాన్ని రష్యన్ యొక్క పరిభాషలో కాస్మాలజీ అని పిలుస్తారు. విశ్వ ఆవిర్భావం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని రష్యన్ పరిభాషలో కాస్మాలజీ అని అంటారు. ఆ తర్వాత ఆస్ట్రానమీ. ఓకే, ఆస్ట్రానమీ అంటే ఏంటి? విశ్వంలోని ఖగోళ వస్తువులు అయినటువంటి గెలాక్సీలు, నక్షత్రాలు, నెబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి ఖగోళ వస్తువుల అధ్యయనాన్నే ఆస్ట్రానమీ అంటారు. ఓకే ఆఫీసర్స్, ఇది మర్చిపోరాదు. మరి గెలాక్సీలు అంటే ఏంటి? విశ్వంలోని కొన్ని వేల మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అని పిలుస్తారు. మరి ఈ విశ్వంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. అయితే ప్రతి గెలాక్సీలో 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇందులో సూర్యుడు భాగంగా ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగ అని పిలుస్తారు. ఇది సర్పిలాకారంలో అంటే స్పైరల్ షేప్ లో ఉంటుంది. ఓకే రైట్. అయితే ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా గెలాక్సీ అని చెప్పుకోవచ్చు. అయితే మన మిల్కీ వే లేదా మన పాలపుంతకు లేదా మన ఆకాశ గంగకు అతి దగ్గరలో ఉన్నటువంటి గెలాక్సీ ఏది అంటే ఆండ్రోమేడా అని చెప్పుకోవచ్చు. ఓకే రైట్. అయితే ఈ మిల్కీ వేను లేదా పాలపుంతను వివిధ పేర్లతో వివిధ ప్రాంతాలలో పిలుస్తారని చెప్పుకోవచ్చు. భారతీయులు ఏమంటారు? పాలపుంత లేదా ఆకాశ గంగా అని పిలుస్తారు. చైనీయులు ఏమని పిలుస్తారంటే ఖగోళ నదులు అని పిలుస్తారు. ఇబ్రూలు ఏమని పిలుస్తారు అంటే కాంతి నదులు అని పిలుస్తారు. ఓకే, గ్రీకులు ఏమని పిలుస్తారంటే స్వర్గానికి దారులు అని పిలుస్తారు. ఎస్కిమోలు ఏమని పిలుస్తారంటే తెల్లని భస్మీ పటలాలు అని పిలవటం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా యాకుట్స్ ఏమని పిలుస్తారు అంటే దేవుని అడుగుజాడలు అని పిలవటం జరుగుతుంది. రైట్. మరి నక్షత్రాలు
నక్షత్రాలు అంటే చూడండి, ఇవి స్వయం ప్రకాశకాలు అని చెప్పుకోవచ్చు. ఇవి స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండి, లేదా ఇవి స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండడం గల కారణం ఏంటంటే, ఈ నక్షత్రంలో జరిగేటటువంటి కేంద్రక సంలీన చర్య అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఈ నక్షత్రాలలో అతిపెద్ద నక్షత్రంగా ప్రసిద్ధికెక్కింది బెటిల్ గ్లక్స్. అదేవిధంగా అతి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రంగా ప్రసిద్ధికెక్కింది సిరియస్, లేదా సిర్రస్ అని కూడా అంటూ ఉంటారు, లేదా డార్క్ స్టార్. మరి భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు అని చెప్పుకోవచ్చు. సూర్యుడి తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏమిటంటే ప్రాక్సిమా సెంటారియా అని చెప్పుకోవచ్చు. ఓకే. నక్షత్రాలలో మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్నటువంటి వాయువు ఏమిటి అంటే హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు. ఓకే. మరి నక్షత్రాలు మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్నటువంటి జడ వాయువులు ఏమిటంటే హీలియం, ఇది 26.5% ఉంటుంది. హైడ్రోజన్ ఏమో 71% ఉంటుంది. మరి నిహారిక అన్న పదానికి అర్థం ఏమిటి? అతివేగంగా ప్రయాణిస్తూ ఉన్న వేడి వాయువులతో కూడినటువంటి మేఘాల లాంటి వాయుమండలాన్ని నిహారిక లేదా నెబ్యులా అంటారు. ఇవే నక్షత్రాలకు జన్మస్థలాలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క నిహారికలను హ్యూజెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొనటం జరిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత శూన్య ప్రదేశాలు ఏంటి? గెలాక్సీలకు నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశాలనే శూన్య ప్రదేశాలను చెప్పుకోవచ్చు. 97% విశ్వమంతా శూన్యమే అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. మరి వీటికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి తీసేసుకొని నెక్స్ట్ క్లాస్లో నక్షత్ర ఆవిర్భావ పరిణామ క్రమంలో వివిధ దశలు. ఏం టాపిక్ చెప్పుకోవడం జరుగుతుంది? విశ్వం, సౌర వ్యవస్థ, భూమి. రైట్. సో విశ్వంకి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. విశ్వం, సౌర వ్యవస్థ, భూమి గురించి చెప్పుకోవటం జరుగుతుంది. సో ముందుగా మనము విశ్వంకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ
మ్యాటర్ లేదా సింగులారిటీ దాదాపుగా 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందగా ఏర్పడినటువంటి విశ్వ పదార్థమే ఇక్కడ కొన్ని వేల మిలియన్ గెలాక్సీలు, కొన్ని వేల మిలియన్ గెలాక్సీలు, అదేవిధంగా నిహారికలు, అదేవిధంగా శూన్య ప్రదేశాలుగా ఏర్పడటం జరిగింది. లేదా విడిపోవడం జరిగింది. సో వీటి యొక్క సమూహాన్ని విశ్వం అంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విశ్వ పదార్థం ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. సో అందుకే విశ్వ పరిధి అనంతమైనది. విశ్వ పరిధి అనంతమైనది అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ విశ్వాన్నే ఏమంటారు? అంతరిక్షం అని, బ్రహ్మాండం అని పిలుస్తారు. ఓకే, రైట్. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి పదం కాస్మాలజీ. ఓకే, కాస్మాలజీ అంటే ఏంటి? విశ్వ ఆవిర్భావం గురించి అధ్యయనం చేయు శాస్త్రమే కాస్మాలజీ అంటారు. ఓకే, సో ఇది ఏ పరిభాష? రష్యన్ పరిభాష అని చెప్పుకోవచ్చు. విశ్వం యొక్క ఆవిర్భావాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని రష్యన్ పరిభాషలో ఏమంటారు అంటే కాస్మాలజీ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తరువాత ఆస్ట్రానమీ. సో ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే ఇక్కడ విశ్వంలోని ఖగోళ వస్తువులు ఏమిటి? గెలాక్సీలు, అదేవిధంగా నక్షత్రాలు, ఓకే, నెబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఓకే, వంటి ఖగోళ వస్తువుల అధ్యయనమే ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. ఓకే, విశ్వంలోని ఖగోళ వస్తువులైనటువంటి గెలాక్సీలు, నక్షత్రాలు, నెబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి అధ్యయనాన్నే ఆస్ట్రానమీ అని పిలుస్తారు. నెక్స్ట్ గెలాక్సీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే విశ్వంలోని కొన్ని వేల మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అంటారు. విశ్వంలోని కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీలు అంటారు. ఓకే, సో విశ్వంలో బిలియన్లలో ఈ గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఓకే,
అదేవిధంగా ప్రతి గెలాక్సీలో 100 బిలియన్ల వరకు 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయని అంచనా వేయటం జరిగింది. ఓకే, రైట్. మరి ఇందులో గనక గమనిస్తే సూర్యుడు ప్రధాన భాగంలో ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగా అని పిలుస్తారు. మరి సూర్యుడు ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గెలాక్సీని పాలపుంత గంగా, ఆకాశగంగా అంటారు. ఇది సర్పిలాకారంలో ఉంది. ఇది సర్పిలాకారం అంటే స్పైరల్ షేప్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు గుర్తించినటువంటి గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన పాలపుంతకి అతి సమీపంలో ఉన్నటువంటి గెలాక్సీ పేరు ఏమిటంటే ఆండ్రోమేడా అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇక్కడ పాలపుంతను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయులు ఏమని పిలుస్తారంటే పాలపుంత లేదా ఆకాశగంగా, పాలపుంత లేదా ఆకాశగంగా అని పిలుస్తారు. నెంబర్ 2, చైనీయులు ఖగోళ నదులు అని పిలుస్తారు. నెంబర్ 3, ఇబ్రూలు కాంతి నదులు అని పిలుస్తారు. గ్రీకులు స్వర్గానికి దారులు అని పిలుస్తారు. నెంబర్ 5, ఎస్కిమోలు ఏమని పిలుస్తారు? తెల్లని భస్మీ పటలాలు అని పిలుస్తారు. తెల్లని భస్మీ పటలాలు అని పిలుస్తారు. యాకుట్స్ ఏమని పిలుస్తారు? దేవుని అడుగుజాడలు. అని పిలుస్తారు. ఓకే, రైట్. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి. తర్వాత నక్షత్రాలకు సంబంధించినటువంటి అంశాలు. నక్షత్రాలు చూడండి, నక్షత్రాలు మనకు ముందు నుంచే తెలుసు, స్వయం ప్రకాశకాలు. ఓకే, సో ఈ స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండడం గల కారణం ఏమిటి? ఈ నక్షత్రంలో జరిగేటటువంటి కేంద్రక సంలీన చర్య అని చెప్పుకోవచ్చు. రైట్. మరి అతిపెద్ద నక్షత్రం ఏది అంటే
బెటిల్గ్లాక్స్. బెటిల్గ్లాస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతి ప్రకాశవంతమైనది సిరియస్ లేదా సిర్రస్, రైట్. సో భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. మరి సూర్యుడు తరువాత అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. ప్రాక్సిమా సెంటారియా అని చెప్పుకోవచ్చు. సో నక్షత్రాలలో ప్లస్ విశ్వంలో ఉన్నటువంటి వాయువు, ఎక్కువగా ఉన్నటువంటి వాయువు హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు. ఇది 71% ఉంది. ఓకే. అదేవిధంగా నక్షత్రాలు ప్లస్ విశ్వంలో ఉన్నటువంటి అధిక శాతంలో ఉన్నటువంటి జడవాయువులు ఏది అంటే హీలియం. ఇది 26.5% ఉంది. 26.5% ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నీహారిక. నీహారిక అతి వేగంగా ప్రయాణిస్తూ ఉన్నటువంటి వేడి వాయువులతో కూడినటువంటి మేఘాల లాంటి వాయుమండలాన్ని నీహారిక లేదా నెబ్యులా అంటారు. అతి వేగంగా ప్రయాణం చేస్తూ వేడి వాయువులతో కూడినటువంటి మేఘాల లాంటి వాయుమండలాన్ని ఏమని పిలుస్తారు అంటే నీహారిక లేదా నెబ్యులా అని పిలుస్తారు. నెబ్యులా అని పిలవటం జరుగుతుంది. ఓకే. ఇవి నక్షత్రాలకు జన్మస్థలాలు. నక్షత్రాలకు జన్మస్థలాలు. ఓకే. దీనిని ఎవరు మొదటిసారిగా కనుగొన్నారు అంటే హ్యూజెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నాడని చెప్పుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది శూన్య ప్రదేశాలు అంటే ఏమిటి? శూన్య ప్రదేశాలు అంటే ఏమిటి? గెలాక్సీలకు మరియు నీహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశాలే శూన్య ప్రదేశాలని చెప్పుకోవచ్చు. సో 97% విశ్వం అంతా శూన్యమే. సో ఇదండి అంశాలు. రేపు నక్షత్ర ఆవిర్భావ పరిణామ క్రమంలోని వివిధ దశలు, తర్వాత సౌర కుటుంబం.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్ ఉంటుంది. సారీ, జాగ్రఫీ కాదు, సొసైటీ క్లాస్ ఉంటుంది. క్యాస్ట్కి సంబంధించి మిత్రులు మర్చిపోకుండా హాజరవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.